ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులతో కీలక సమావేశానికి రెడీ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ భేటీ ఎజెండా ఏంటి? ఈ నెల 18న హైదరాబాద్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ సవాళ్లపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రంగం సంక్షోభంలో పడకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను ఎలాంటి పదవి కోసం ఈ సమావేశం పెట్టడం లేదని, ఒక బస్సు యజమానిగా తోటి ఓనర్ల సమస్యపై చర్చించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. కొంతమంది తమ దగ్గర 40,100 బస్సులు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారని, ముందుగా వాటి ఇన్స్టాల్మెంట్లు సక్రమంగా చెల్లించాలని జేసీ సూచించారు. బస్సు యజమానుల పరిస్థితులు, వారి చరిత్ర తనకు తెలుసని, ఇటీవల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కలిసి బస్సులను లీజుకు తిప్పుతున్నారన్నారు. ఒక ఆయనకు 100 బస్సులు ఉన్నాయి. అయ్యా అసోసియేషన్కి డబ్బులు ఏంటి, ఏదో చేద్దామంటే ఈరు ఆయన దాదా. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు మీటింగ్కి వచ్చి సలహాలు, సూచనలు చెప్పాలని తెలిపారు. మరి ఈ సమావేశానికి బస్సు యజమానులు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.